అప్పుల్లో చాలామంది కూరుకుపోతున్నారు. ఆదాయానికి తగిన ఖర్చులు చేయకుండా ఆడంబరానికి అలవాటు పడి అప్పులు చేసుకుంటూ పోతున్నవారి సంఖ్య పెరిగిపోతుంది. అలాంటి అప్పులు తీరాలంటే ఆదాయం కోసం చేసే కృషితో పాటు ఈ జ్యోతిష్య పరిహారాలు కూడా పాటిస్తే అప్పులు తీరే అవకాశముంది. ఒకరి జన్మజాతకంలో కాలపురుషుడికి 6వ అంశమైన కన్యారాశిలో గురుగ్రహం సంచరిస్తున్నప్పుడు రుణాలు తీసుకోకూడదు. ఇవన్నీ కాకుండా అప్పులు తీరాలంటే ఆదివారం రాహుకాలంలో సాయంత్రం 4:30 నుండి 6 గంటల మధ్య భైరవ ఆలయానికి వెళ్లి తెల్లటి వస్త్రంపై 27 నల్ల మిరియాల గింజలను మూటకట్టి ప్రమిద దీపంలో వత్తిగా ముడివేసి దానిపై నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి భైరవుడిని పూజించాలి. దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ కుంకుమ పువ్వులు చల్లుకోవాలి. ఇలా 3 వారాల పాటు చేయాలి. ఇలా చేస్తే అప్పులు తీరిపోవడమే కాకుండా ఇతరులకు మీరిచ్చిన రుణాలు కూడా వసూలవుతాయి. అలాగే ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావాలంటే సముద్రపు ఉప్పు, మెంతులు, నల్ల నువ్వులను ఒక్కో స్పూన్ తీసుకుని శుభ్రమైన తెల్లటి గుడ్డలో చుట్టి మీ ఇంటిలోని నైరుతి మూలలో ఉంచండి. ఇలా చేస్తే అప్పు కూడా సులభంగా తీరిపోతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.